సార్ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మీద ఆరోపణలు వస్తున్నాయి కదా, అది నిజమంటారా సార్? ఆరోపణ నిజం కాబట్టే కదా అతను ఇంతవరకు ఆ మదన్ మోహన్ అనేవాడి మీద ఎత్తకుండా, మదన్ మోహన్ వాడి పేరు ఎత్తకుండా సుభాష్ రెడ్డి నిన్ను ఖండించాడు. ఆ అమ్మాయి నాకు విజయసాయి రెడ్డి గారి దగ్గర 3 సార్లు కనపడింది, ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదు, విజయసాయి రెడ్డి గారు సంతకం పెట్టమంటే పెట్టానని చెప్పాడు. నువ్వు మదన్ మోహన్ ఖండించకుండా, డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోకుండా నువ్వు ఒక ఏబిఎన్ రాధాకృష్ణ గారిని, ఒక టీవీ నాయుడు గారిని, ఒక వెంకటకృష్ణ గారిని, ఒక సాంబశివరావుని, ఒక వంశీ గారిని, ఒక రామోజీరావు అబ్బాయిని తిడుతున్నావు నువ్వు. అసలు వాళ్ళ స్థాయిలో నీది ఎంతో స్థాయి, అది అలా కష్టపడి పైకి వచ్చారు. నీ స్థాయి ఏంటి? సూట్ కేసుల స్థాయి, దొంగ సర్టిఫికేట్తో విజయసాయి రెడ్డి నా ఊరిలో ఒక గ్రామంలో నాకు విజయసాయి రెడ్డి చేసాడని చెప్పమను. నీకు అర్హత ఎక్కడో అసలు? రాధాకృష్ణ గారు అంటే ఎవరు? రామోజీరావు గారు అంటే ఎవరు? బిఆర్ నాయుడు కంటే ఎవరు? ఒక బొల్లేని మున్సామి నాయుడు గారు అని చెన్నై, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి మనవడు ఆయన. నీ స్థాయి ఏంటి? నువ్వేంటి? బిఆర్ నాయుడు గారి స్థాయి నీది. వెంకటకృష్ణ అంటే ఎవరు? అది జర్నలిస్ట్గా వచ్చారు. వెంకటకృష్ణ పుట్టుకల గురించి, సాంబశివరావు గారి పుట్టుకల గురించి, వంశీ గారి పుట్టుకల గురించి ఆ స్థాయి అరా మీద అసలు? ఎక్కడ వంశీ, ఎక్కడ వెంకటకృష్ణ, ఎక్కడ సాంబ పుట్టారా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పుట్టుకల మీద, అది మీద, ఇది మీద ఎన్టీవీ వేయలేదు, టీవీని వేయలేదు, సాక్షి వేయలేదు, 10 టీవీ అంటే మీరు చెబుతారు ఏ న్యూస్ రాయాలో ఇది, అది కూడా మీరే నిర్ణయిస్తారా? ఏ పేపర్లో ఎదురు రాయాలో మీరే నిర్ణయిస్తారా? ఎంత అవినీతి! ఒక ఐఏఎస్ లేడు, ఐపీఎస్ లేడు, అంతే. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల జీవితాన్ని నాశనం చేసి మీరు మీ మొలన పోలీసు వాళ్ళు కానీ, ఐఆర్ ఆఫీసర్లు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళ జీవితాలు నిద్రపట్టకుండా చేస్తున్నారు మీ అందరూ కలిసి. అసలు వైజాగ్ నీకేం పని? వైజాగ్ వెళ్ళటానికి అసలు నీకేం సంబంధం? వైజాగ్ ఉత్తరాంధ్ర అంటే ఎవరు? నువ్వు ఎంఈఎస్ మూర్తి గారి మనవడిది గీతంస్ కాలేజీ కొట్టేసి అంటున్నారు. అతను గీతంస్ మూర్తి గారు అంటే ఏంటి? నువ్వు సూట్ కేసులు దొంగ, కొన్ని లక్షల మందికి విద్యాదాత అయినా నువ్వు గీతంస్ గురించి చెప్తాడు. ఆ సుభాష్ రెడ్డి ఆవిడ నేను గీతంస్ నేనే పడగొట్టానని చూస్తున్నాడు రాత్రి. ఏమని పడగొట్టాను? మీకు ఏ ఒక్కంది అడగడతాకి? విజయసాయి రెడ్డి నేను చెబుతున్నాను, మేమందరం తలుసుకుంటే నువ్వు వైజాగ్లో ఆక్రమించింది, నీ ఎల్లుడు ఆక్రమించింది, నీ మనుషులు ఆక్రమించింది, జవహర్ రెడ్డి ఆక్రమించింది 5 నిమిషాలు పట్టదు. మీ పార్టీ అధ్యక్షుడు దొంగ, మీ పార్టీ అధ్యక్షుడు క్రిమినల్, మీ పార్టీ అధ్యక్షుడు 24 కేసుల్లో ఉండవు. కన్ను తెరిస్తే మస్తు అయిపోతారు రా విజయసాయి రెడ్డిని చెబుతున్నాయి. మీరు మస్తు అయిపోతారు మీరు. ఎవరో నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నువ్వు డిఎన్ఏ టెస్ట్ రా. అదే మదన్ మోహన్ తిట్టు, సుభాష్ రెడ్డిని తీసుకురా నీకు చేయలేదని. నువ్వు ఆ శాంతి అనే అమ్మాయి 2021లో పక్కన అది మదన్ మోహన్ వచ్చి ఇదిగోండి మా మ్యారేజ్ డే రోజులు మేము డ్యాన్స్ చేసామంటున్నారు. అసలు అతను చచ్చిపోయాడు, చచ్చిపోతా అంటున్నాడు. అతను ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు, ఇవి ఒక్కడే కాదు. అమ్మ రండి మీరు, మా తెలుగు తల్లారా, అక్కలారా, చెల్లారా, మీరు రండి, బయటికి రండి. విజయసాయి రెడ్డి గారు వైసీపీ నాయకులు చేసిన అక్రమాలను బయట పెట్టండి. ఒక దళిత మహిళకి, ఒక టైగర్కి హోమిస్ట్, అనిత గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చాము మేము. అనిత గారికి హోమ్ మినిస్టర్ ప్రతి నిజం సమజండి. ఒక్క సెకండ్ మా మినిస్టర్లు ఉన్నారు, ఇవాళ 24 మంది మంత్రులు ఉన్నారు. సెక్రటరీలో 10 రైతులు 10 వరకు అందుబాటులో ఉన్నారు. మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారా? రెడ్డి చెబుతున్నా, నువ్వు తిరగవు, నువ్వు ఎక్కడ తిరగలేవు, ఇక్కడ హైదరాబాద్ కూడా తిరగలేవు. నువ్వు ఎప్పుడైతే హద్దులు మీరావు, మీరు పోలీసు వాళ్ళు ఎస్పీని పెట్టి మేము చంద్రబాబు నాయుడు గారు మిలాకొత్తకి వెళ్తే మీరు అక్కడ డ్రోన్లు ఎగరేస్తారు. మీరు ఒక రఘురామకృష్ణని కొడతాడు, లైవ్ చూస్తారు. సైకోల్ నా కొడకలారా మీరు, సైకోల్ రా. మీకు అన్నదమ్ములు లేరా? అక్కజేళ్ళు లేరా? బాల్యభర్తలు లేరా? అరే విజయసాయి రెడ్డి, నువ్వు ప్రెస్కొచ్చి మాట్లాడుతున్నావు. సునంద గారు ఇంటికాడ కూర్చుని ఏడుస్తుంది, ఏంట్రా మా ఆయన ఇవి చేస్తున్నాడు, ఈ పరిస్థితి ఏంట్రా అని. ఆడవాళ్ళకి నీ పిల్లలకు తగ్గుతుంది అది పాపం. నిన్ను ఒక ఆహ్వానం చేస్తున్నారు. దమ్ము ధైర్యం ఉంటే నేను అమ్మాయి శాంతికుమార్ని నేనేం చేయలేదు, ఇదిగో డిఎన్ఏ టెస్ట్కి వస్తున్నా రెడీ అను. నువ్వు మదన్ రోజులకు వదిలేసి, శాంతి జోన్లు వదిలేసి, సుభాష్ రెడ్డిని వదిలేసి ఒక ఏబిఎన్ రాధాకృష్ణ గారిని అంటే ఏంటి? నువ్వు బిఆర్ నాయుడు గారిని అంటే ఏంటారు? నువ్వు ఆ బిఆర్ నాయుడు గారు పేరెత్తే అర్హత నీకుందా? రాధాకృష్ణ గారి పేరెత్తే అర్హత నీకుందా? ఎవడు విజయసాయి రెడ్డి అంటే ఏమంటారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో కబ్జాదారుడు, మర్డర్దారుడు. మీరు అసలు నీ పుట్టకే, నెల్లూరు జిల్లాలో మీ కుటుంబం పుట్టకే మర్డర్ కుటుంబం. రెడ్లు పొరుగు చేస్తావు నువ్వు. ఒక నిమిషం, విజయసాయి రెడ్డి గారికి శాంతి గారికి సంబంధం లేకపోతే ఆయన ఉండడానికి ఆమెకి ఇల్లు, డబ్బులు ఎందుకు ఇచ్చారంటారు? నీ 1,60,00,000 అమ్మాయికి శాంతికి ఎందుకు ఇచ్చావు నువ్వు? చెబుతున్నాను భర్త నేను ఇవ్వలేదని చెప్పు. ఇదే సునంద గారిని బయటకు వచ్చి నా ఇంటికాడ బ్యాగు తీసుకెళ్ళలేదు అని చెప్పమను. ఎక్కడిచ్చాడు? ఇక్కడ ఎంతోమంది గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారు. మా పార్టీలో, ఉత్తరాంధ్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
10 సార్లు ఎమ్మెల్యే 9 సార్లు ఎమ్మెల్యే చేశారు కూడా వాళ్ళ ఆర్టీసీకి డబ్బులు లేని మా పార్టీ చేస్తుంది. అది మా యొక్క నిబద్ధత, మా కార్యకర్తల యొక్క ధైర్యం అది. మా సార్ ఉన్నారు, మా చంద్రబాబు సార్ ఉన్నారు, మా లోకేష్ బాబు ఉన్నారు, చూసుకుంటాం మేము ఎప్పుడు కూడా. అరే మీరు ఎవరిని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన తిడతారు. మీరు ఏం చేశారు కళ్యాణ్ బాబు మిమ్మల్ని? అతను కష్టపడిపోయికి వచ్చాడు, మీలాగా దోపిడీ నుంచి రాలా. ఒక కానిస్టేబుల్గా పుట్టి ఒక చిరంజీవి గారితో ఆయన దగ్గర నేర్చుకొని కష్టపడి పైకి వచ్చాడు ఆయన. ఆయన పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అవసరంలా. ఒక్క 3 నెలలు షూటింగ్ చేస్తే 200 కోట్లు వస్తాయి ఆయనకి. ఇగో ఒకటే విజయసాయిరెడ్డి, లాస్ట్ వార్నింగ్ ఇది. ఇక మీరు కనుక పెట్టలేకపోతే మా దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారి మాట కూడా మేము వినము. మళ్ళీ మీరు కనుక పాయింట్ టు పాయింట్ రండి, మీరు అభివృద్ధి జగలని చెప్పండి. మీరేంట్రా మీడియా తిడతారంట? ఇదే లాస్ట్ వార్నింగ్. వైసీపీ కుక్కలారా, ఇదే లాస్ట్ వార్నింగ్ మీకు. మళ్ళీ మీరు నోరు మూసుకొని కూర్చోపోతే మా దేవుడుగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా బాబు గారు లోకేష్ బాబు గారు కానీ చెప్పపోయినా మీ అందరూ కొడతాం. ఆగమన్నా ఆగరు. హింసపడిపోయారు, ప్రతి వాడు హింసపడిపోయారు. ప్రతిరోజు ఇంట్లో ఏడ్చిన రోజులు ఎన్నో ఉండే. మీరు చేసిన తెలుగుదేశం మేము ఎవరిని చేయట్లా, అన్ని వ్యాపారాలు చేస్తున్నాం. మీరు రివర్స్ టెండింగ్ అన్నారు, దోసేశారు. మీరు ఏం చేశారు? 2001లో మేము మెగా ఇంజనీరింగ్ బిల్లు ఇచ్చారు, ఏం పని చేశారు చెప్పమను. సార్ అలాగే ఏదైతే నిన్న శ్వేతపత్రం విడుదల చేశారు, బాబు గారు విడుదల చేశారు, నాగార్జున గారు వచ్చి అసలు మేమేం చేయలేదు మీరే చేశారు, మీకు నాగార్జున కూడా చిన్న బచ్చగాడు. నాగార్జున గారు ఏం చేస్తాడు? నాగార్జున గారికి ఏం తెలుసు? వాడు రాజు స్క్రిప్ట్ అవుతాడు నాగార్జున గారు. వాడికి ఏం తెలుసు? కులం పేరు అడ్డ పెట్టుకోవటం. జూపూడి పేపకరావు గారు ఉన్నారు, ఎంతో కాలం మేము వాల్యూ ఇస్తాం జూపూడి పేపకరావుకి వచ్చి. వాడు వచ్చి ఏదో మీడియాలు ఎర్రిపుగ్ అంటాడు జూపూడి పేపకరావు గారు. జూపూడి పేపకరావు గారు మీ యొక్క విలువ పోతుంది. జూపూడి పేపకరావు గారు విలువ ఇచ్చేవాళ్ళం మేము. జూపూడి పేపకరావు గారు వైసీపీ పార్టీలో ఉండి ఒక డాక్టర్ సుధాకర్ గారు అనంతబాబు దళితుడిని రవీంద్రని చంపినప్పుడు ఎందుకు చంపారని వైసీపీలో గొంతెత్తే జూపూడి పేపకరావు గారు వాల్యూ ఉండేది. మా దగ్గర ఉన్నాడు ఎంఎస్ రాజు ఉన్నాడు, మా దగ్గర కొలికిపూడి శ్రీనివాసరావు ఉన్నాడు, మా దగ్గర ఎంతోమంది ఉన్నారు. మాకు అలాగే శ్రవణ ఉన్నాడు, మా అనితో ఉంది. వాళ్ళు ఫైట్ చేశారు. ఏ రోజున వైసీపీలో ఉన్న ఒక దళితులు కానీ మా మీద దాడి చేసిన ఈరోజు చెప్పారా? మీరు కులాల పేరు కమ్మ కాపు రాజు అంటారు. మీరు అసలు మేము ఎంతో వాల్యూ ఇస్తాం. అన్ని కులాలు మేము రెడ్లు అంటే ఎంత వాల్యూ ఇస్తాం అంటే మీరు కుక్క రెడ్లకు కాదు, ఎంతో మంచి వాల్యూ ఉన్నారు. రెడ్డిస్ అంటే ఒక బెజవాడ గోపాల్ రెడ్డి గారు కానీ, ఒక కోట్ల విజయభాస్కర్ కుటుంబం ఏంటి? ఈరోజు వాళ్ళ గుంటాకు హైదరాబాద్లో ఇల్లు లేదు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆయన 3 సార్లు మంత్రి చేశాడు, 2 సార్లు కేంద్ర మంత్రి చేశాడు. వాళ్ళ అబ్బాయి సూర్యప్రకాష్ గారు 2 సార్లు కేంద్ర మంత్రి చేశాడు, 3 సార్లు ఎంపీ చేశాడు. మిస్సెస్ ఎమ్మెల్యే చేసింది. అసలు వాళ్ళ స్థాయి ఏంటి, మీ స్థాయి ఏంటి? కడప రాజగోపాల్ రెడ్డి గారు మాధవిరెడ్డి మీద అలాగ అంటారు. మాధవిరెడ్డి ఎవరు అనుకుంటున్నారు మీరు? వాళ్ళ నాన్న ఒక ఈఎన్సీ, ఆర్ఎండ్బి ఈఎన్సీ, వాళ్ళ నాన్నగారు ఈఎన్సీ. వాళ్ళ మామగారు ఎవరు అనుకుంటున్నారు? ఆయన 7 సార్లు ఎమ్మెల్యే. ప్రతి ఎలక్షన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత ప్రతి ఎలక్షన్లో పోటీ చేసిన కుటుంబం ఒకే ఒక్కటి, రెడ్డివారు రాజగోపాల్ రెడ్డి గారు. ఇవాళ మా పాలిటీ బోర్డు మెంబర్ శ్రీనివాసరెడ్డి గారు. వాళ్ళ కుటుంబాలు ఏంటి, మీరేంటి? అసలు లేపాక్షి భూములు 6,000 ఎకరాలు మీరు హిందూ ప్రాజెక్టుకి ఇచ్చేసి కడప మేయర్ మీ జగన్ గారి మేనమ్మ రవీంద్ర రెడ్డి కొడుకు 500లకు పాడతాడా? అక్కడ ఏంటి? మా దేవుడు కియా పరిశ్రమ పెట్టాడు. అక్కడ మీరు ఒక్క పరిశ్రమ పెట్టారా? తెలుసు. మీ పుట్టకలు మీరు కనుక మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండస్ట్రీల దగ్గర మీరు ఎంత డబ్బులు వసూలు చేశారనేది ప్రతి నిమిషం వస్తుంది. ఎన్ని కంపెనీలు మూసారా మీరు? నీకేం పని రా విజయసాయిరెడ్డికి అసలు? వైజాగ్ నీకేం సంబంధం? వైజాగ్కి? అరే గవర్నమెంట్ ఒక ట్రైబల్ అమ్మాయిని నువ్వు ఇట్లా చేసి పిల్లలు పుట్టిస్తే ఆ పాప నీ కుటుంబ తరతరాలు తగులుతాడు నీకు. అది అతను ఏంట్రా ఒక ట్రైబుల్, నీకు ఎక్కడ వాల్యూ ఉంది ట్రైబుల్ని? నీ పుట్టక తెలుసు, ఢిల్లీలో నువ్వు ఏ హోటల్లో ఉందో తెలుసు, కొలంబోలో ఏ హోటల్ ఉందో తెలుసు. నీ చరిత్ర ఇంకా నువ్వు మళ్ళీ ప్రెస్కి మాట్లాడితే నీ తీస్తే 10 రోజులు పడుతుంది చెప్పటానికి. జాగ్రత్త, ఖబర్దార్ విజయసాయిరెడ్డి.